ఇండియన్ ఉమెన్స్ టీం వరుసగా 3 టీ20 మ్యాచ్లను గెలిచి 5 టీ20 మ్యాచ్ల సిరీస్ని కైవశం చేసుకుంది. శ్రీలంకన్ టీం బ్యాటింగ్ ఫెయిల్యూర్ మళ్లీ కంటిన్యూ అవుతుంది. షఫాలి వర్మ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్ చేసింది. రేణుకా సింగ్ 4 వికెట్లను తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది. ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో, సో ఎండ్ దాకా చూడండి. శ్రీలంక మళ్లీ టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. వరుసగా 3 మ్యాచ్ల్లోనూ శ్రీలంకన్ కెప్టెన్ అయిన అతుపటు రన్స్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. అగైన్ దీప్తి శర్మ బౌలింగ్లో హర్మన్ ప్రీత్ కౌర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. మరో శ్రీలంకన్ ఓపెనర్ అయిన ఆసిని పెరెరా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసింది. కాకపోతే ఎక్కువసేపు ఆడలేకపోయింది. రేణుకా సింగ్ బౌలింగ్లో దీప్తి శర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. ఇక్కడి నుంచి శ్రీలంకన్ బ్యాటింగ్ కొలాప్స్ మొదలైంది. ఇమేషా దులానీ 27, దిల్హరి 20 మరియు కుషాని 19 రన్స్ చేశారు. ఇంకెవ్వరు కూడా డబుల్ డిజిట్స్ కూడా క్రాస్ చేయలేకపోయారు. శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 112 రన్స్ టార్గెట్ మన టీమిండియాకి ఇచ్చారు. ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే మన టీమిండియా బౌలర్స్ అన్బిలీవబుల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్తో శ్రీలంకని 112 రన్స్కి కట్టి పడేశారు. రేణుకా సింగ్ సూపర్ బౌలింగ్ చేసింది అనే చెప్పాలి. తను వేసిన మొదటి ఓవర్లో రన్స్ ఇచ్చిన నెక్స్ట్ ఓవర్లో బౌన్స్ బ్యాక్ అయ్యి ఒకే ఓవర్లో 2 వికెట్లను తీసి శ్రీలంకకి చుక్కలు చూపించింది. తను వేసిన 4 ఓవర్లో 4 వికెట్లను తీసుకొని కేవలం 20 రన్స్ మాత్రమే ఇచ్చింది. నెక్స్ట్ దీప్తి శర్మ కూడా అన్బిలీవబుల్ బౌలింగ్ చేసింది. తను వేసిన 4 ఓవర్లో 3 వికెట్లను తీసి 18 రన్స్ మాత్రమే ఇచ్చింది. మిగతా బౌలర్స్ కూడా వికెట్లను తీసుకోకపోయినా మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి శ్రీలంకకి ఎక్కువ స్కోర్ ఇవ్వకుండా చూసుకున్నారు. తర్వాత బ్యాటింగ్ చేసిన మన టీమిండియా వైస్ కెప్టెన్ అయిన స్మృతి మందాన వికెట్ను త్వరగా కోల్పోయింది. ఈ సిరీస్లో స్మృతి మందాన బ్యాటింగ్ ఫెయిల్యూర్ మళ్లీ కంటిన్యూ అవుతుంది. మరోవైపు షఫాలి వర్మ మాత్రం ఊచకోత కోసింది అనే చెప్పాలి. శ్రీలంకన్ బౌలర్స్కి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేసింది అనే చెప్పాలి. తను ఆడిన 42 బాల్స్లో 11 ఫోర్స్ మరియు 3 సిక్సర్స్తో 79 రన్స్ చేసి బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్ చేసింది. షఫాలి వర్మ 188 స్ట్రైక్ రేట్తో మొత్తానికి 13th టీ20 హాఫ్ సెంచరీస్ అయితే పూర్తి చేసుకుంది. తర్వాత జెమిమా రోడ్రిగ్స్ కూడా ఫెయిల్ అయింది. కాకపోతే టీమిండియా కెప్టెన్ అయిన హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం 21 రన్స్తో యూస్ఫుల్ నాకైతే ఆడింది అనే చెప్పాలి. దాంతో మన టీమిండియా కేవలం 13.2 ఓవర్స్లోనే శ్రీలంక ఇచ్చిన 112 రన్స్ టార్గెట్ని రీచ్ అయ్యారు. ఈ విక్టరీతో మన ఇండియన్ కెప్టెన్ అయిన హర్మన్ ప్రీత్ కౌర్ ఎక్కువ టీ20 మ్యాచ్లను గెలిపించడంతో మోస్ట్ సక్సెస్ఫుల్ టీ20 కెప్టెన్గా అయితే చరిత్ర రాసింది. మన టీమిండియా ఆల్రౌండర్ అయిన దీప్తి శర్మ కూడా నిన్న మ్యాచ్లో 3 వికెట్లను తీయడంతో ఉమెన్స్ టీ20స్లో ఎక్కువ వికెట్లను తీసుకున్న ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది గైస్ ఇండియా వర్సెస్ శ్రీలంక థర్డ్ టీ20 మ్యాచ్ రివ్యూ. మీకు వీడియో వర్తి అనిపిస్తే లైక్ చేసి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బై బాయ్.